Yes, good morning, all. Yesterday we have discussed about AWK command. Okay, na? Yes, what is the meaning of AWK? AWK stands for AWK stands for Aho, Wenberg, Kengan. Okay, na? These three persons involved to develop most powerful AWK command. Okay, na? This command is used as scripting language, also programming language. Why this AWK command? The main use of this AWK command is to manipulate and generate generate required reports. Okay, na? Atandi. This AWK command allows variables, functions, logical operators. Okay, na? Using these all things, we can generate our required outputs. Okay, na? AWK operations. How our AWK command operates? It scans line by line first, and then split these lines into fields, and then compare these fields to patterns. Finally, it performs some actions on matched lines. Okay, na? Adandi. So in this way, our AWK command is operated. Yesterday we have discussed these all things. Okay, na? Yes. The main use of AWK command is transform data files as well as produce reports. Okay, na? Adandi. Here the syntax చూద్దామండి. The syntax of AWK command is ఇక్కడ రాశామండి. AWK space options selection criteria actions. These selection criteria and also action is placed in between single quotation, not command line operator. Okay na? Adandi. Space input file. Okay na? This is the complete syntax of our AWK command. Okay na? If we want to store output into another file, greater than symbol output file. Okay na? This is the complete syntax of our AWK command. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూసామండి మనం కదా. Yes, for example, I want to create one file that is employee file. Okay na? With data something ఇదండి. సింపుల్ మీరు క్లోజర్గా అబ్జర్వ్ చేస్తే 8 rows 4 columns నిన్న మనం ప్రాక్టీస్ కూడా చేసాం. ఓకేనా? సో కొన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ప్రింట్ ఎంటైర్ డేటా ఇన్ దట్ పర్టికులర్ ఎంప్లాయీ డాట్ టీఎక్స్టీ. అదిగోండి ఏడబ్ల్యూక్యూ స్పేస్ ప్రింట్ స్పేస్ ఫైల్ నేమ్ ఇస్తానండి. ఓకేనా? ఏ డేటా అయితే ఆ ఫైల్లో ఉందో మొత్తం ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ సింటాక్స్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ప్రింట్ ఓన్లీ మేనేజర్స్. ఐ వాంట్ టు ప్రింట్ ఓన్లీ మేనేజర్స్ ఇన్ దట్ పర్టికులర్ ఎంప్లాయీ డాట్ టీఎక్స్టీ. ఏం మెన్షన్ చేస్తాను? అదిగోండి సెలెక్షన్ క్రైటీరియాలో మేనేజర్ రాస్తాను, అవుట్పుట్లోనేమో ప్రింట్ రాస్తాను. ఓకేనా? సో ఓన్లీ మేనేజర్స్ కేటగిరీ మాత్రమే ప్రింట్ అవుతుంది. నేను చూసామండి ఆల్రెడీ. అండ్ నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ప్రింట్ ఓన్లీ ఐ వాంట్ టు ప్రింట్ ఓన్లీ ఎస్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ $1 $4 చెప్పగలరా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ $1 $4? నేను చూసాను. Column 1 and column 4. So simply, for example, table or something, this employee file consists of 4 columns. I want to print only first column as well as fourth column అనుకోండి. సో నేను $1 $4 ఇస్తాను. $0 indicates All the columns. yes, $0 indicates all columns. Okay na? 1 2 3 $1 $2 $3 these are nothing but particular column. Okay na? For example, ఈ ఎగ్జాంపుల్ ఏమన్నామండి, AWK print $1 $4. That means first column as well as fourth column print చేయమంటున్నాం. ఓకేనా? అదండి. దిస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ AWK కమాండ్. ఓకేనా? ఎస్, హియర్ సమ్ వేరియబుల్స్ గురించి డిస్కస్ చేసామండి. బిల్ట్ ఇన్ వేరియబుల్స్ 2 వేరియబుల్స్ గురించి డిస్కస్ చేసామండి. ఓకేనా? వన్ ఈజ్ ఎన్ఆర్, నెక్స్ట్ వన్ ఈజ్ ఎన్ఎఫ్. ఎస్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఎన్ఆర్ హియర్? ఎన్ఆర్ అదిగోండి బిల్ట్ ఇన్. ఓకేనా? ఎస్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఎన్ఆర్? ఇట్ డిస్ప్లేస్ రో నెంబర్స్. ఇట్ డిస్ప్లేస్ రోస్ నెంబర్స్. ఓకేనా? నాకు ఎన్ని రోస్ అయితే నా టేబుల్లో ఉన్నాయో, నా ఫైల్లో ఉన్నాయో రో నెంబర్స్ ఇచ్చుకుంటూ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ 8 కాబట్టి ఎదుగుండి అవుట్పుట్ ఈ విధంగా ఇస్తుంది. నిన్న ప్రాక్టీస్ చేసాం. ఓకేనా? కమింగ్ టు అవర్ నెక్స్ట్ వన్, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎఫ్. ఇదేం చేస్తుందండి? ఎన్ఎఫ్ ఏం చేస్తుంది? Prints number of columns in each row.
అవునండి. ఒక్కొక్క రోలో ఎన్ని కాలమ్స్ ప్రెజెంట్ ఉన్నాయి, ఒకవేళ ఏదైనా కాలం మిస్ అయిందా, అవి మొత్తం మనం రీప్రింట్ చేస్తాం. ఓకేనా? అదిగోండి అవుట్‌పుట్ ఈ విధంగా రాదండి మనకి. అవుట్‌పుట్ 1 to 8 ఈ విధంగా రాదండి. 4, 4, 4, 4 ఈ విధంగా వస్తుంది. అంతే కదా! నిన్న చూసాం ఆల్రెడీ మనం. 4, 4, 4, 4, 4 అని ప్రింట్ అవుతూ వస్తుంది. ఓకేనా? సో, సింప్లీ ఫీల్డ్ ఇన్ ఓకేనా? ఫీల్డ్ ఇన్ ఈచ్ రో. ఎన్ని ఫీల్డ్స్ నథింగ్ బట్ ఒక రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయో స్పెసిఫై చేయడానికి ఎన్ఎఫ్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? అదండి ఇంతవరకు అయింది నిన్న కదా. ఎస్ టుడేస్ టాపిక్ ఈజ్ ఎస్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ అండి. సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఇన్ అవర్ ఎన్ఆర్ అండి. ఎన్ఆర్ వేరియబుల్స్తో సమ్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ప్రింట్ ఓన్లీ థర్డ్ రో టు సిక్స్త్ రో. ఐ వాంట్ టు ప్రింట్ ఓన్లీ థర్డ్ రో టు సిక్స్త్ రో ప్రింట్ చేయాలండి. ఫర్ దట్ పర్పస్ ఏం చేస్తామండి, హియర్ ఎన్ఆర్ ఈక్వల్ టు 3, ఎన్ఆర్ ఈక్వల్ టు 6 ఇచ్చామండి. ఓన్లీ 3 to 6 థర్డ్ రో నుంచి సిక్స్త్ రో డేటా మాత్రమే నాకు ఏదైతే ఉందో ప్రింట్ అవుతుంది. ఒకసారి చూద్దామండి. ఓకేనా? నో ఎస్ ఐ వాంట్ టు ప్రింట్ ఓన్లీ ఫ్రమ్ థర్డ్ టు 6 రోస్ అండి. ఎస్ వర్క్ అవుతుందో చూద్దాం ఈ సింటాక్స్. ఓకేనా? ఫస్ట్ ఓపెన్ చేద్దామండి. ఇది క్యాట్ వాట్ ఇస్ అవర్ టేబుల్ నేమ్, ఈఎంపీ కదా, ఈఎంపీ డాట్ టీఎక్స్టీ ఇదండి. ఇన్ దట్ పర్టికులర్ టేబుల్ ఐ వాంట్ టు ప్రింట్ ఓన్లీ థర్డ్ రో టు ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్త్ రో చూద్దామండి. వాట్ ఈస్ మై టేబుల్ నేమ్, ఈఎంపీ. ఇన్ దట్ అదిగోండి ఏడబ్ల్యూకే ఎన్ఆర్ 3 to 6 ఏమైంది చూడండి ఒకసారి. ఏమైందండి, ఓన్లీ థర్డ్ రో నుంచి సిక్స్త్ రో వరకు ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ప్రింట్ 1 to 2 1 ఓన్లీ 2 rows. అదిగోండి I want to print only 2 rows. So in this way we can print only required rows. ఓకేనా? సీక్వెన్స్ ఇద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇద్దామండి, ఫ్రమ్ 1 to 2 లేదా 2 to 4 ఆ విధంగా ఎట్లయినా ఇవ్వచ్చు మనం. ఓకేనా అండి. దిస్ ఈజ్ అబౌట్ అవర్ ఏంటండి ఎన్ఆర్ వేరియబుల్. నెక్స్ట్ వన్ అర్థమైందా సింటాక్స్? అర్థమైందండి? సార్ మధ్యలో ప్రింట్ చేయాలంటే అలా వస్తుంది. ఓకే ఓకే సార్. ఎన్నోది కావాలి మీకు, మీకు ఏది కావాలో అది మెన్షన్ లేదు లేదు సార్, చేస్తారండి. పైన ఉంది సార్, థర్డ్ రో టు సిక్స్త్ రో ఉంది. ఐ వాంట్ టు ప్రింట్ ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ సెవెంత్ రో. అదిగోండి ఓన్లీ ఒక్క రో అయినా ప్రింట్ చేయవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ ఓన్లీ వన్ రో వీ కెన్ ప్రింట్. ఓకేనా? ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ ఫ్రమ్ ఉచ్ రో టు ఉచ్ రో మెన్షన్ చేయవచ్చు. ఒక్క రో కావాలంటే మీరు కావాల్సిన ఒక్క రో అయినా లేదా ఇక్కడ నుంచి ఓకేనా? మీరు ఎక్కడ ఆ రో నెంబర్ ఏదైతే మెన్షన్ చేశారో అది ప్రింట్ అవుతుందండి. ఓకేనా? ఓకే సార్. ఫర్ ఎగ్జాంపుల్ మార్చి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఇస్తున్నానండి. ఇప్పుడు ఏమైంది, ఓన్లీ కాలంని కూడా ఓన్లీ పర్టికులర్ కాలం మాత్రమే డిస్ప్లే చేయవచ్చు. చూడండి ఇక్కడ హియర్ $0 ఇస్తే ఇక్కడ చూడండి ఎన్ఆర్లో $0 ఇస్తే ఆల్ కాలమ్స్ ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 7 ఇచ్చాను, NR7 NR3 ఇచ్చాను. దట్ మీన్స్ సెవెంత్ రోలో థర్డ్ కాలం మాత్రమే ప్రింట్ అవుతుంది. చూడండి ఒకసారి. ఓకేనా? వీ కెన్ ప్రింట్ ఎనీథింగ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ప్రింట్ ఓన్లీ దీపక్ శాలరీ. చెప్పండి, దీపక్ శాలరీ మాత్రమే నాకు కావాలి. పైన ఉంది టేబుల్, ఒకసారి చూసి చెప్పండి. ఐ వాంట్ టు ప్రింట్ ఓన్లీ దీపక్ శాలరీ. హౌ కెన్ రైట్? చెప్పండి సార్. ఒకవేళ 9th రో ప్రింట్ చేయాలి అంటే మనకి 8 రోసే ఉన్నాయి కదా. అవును, 9th రో మరి యాడ్ చేసుకుంటారు అక్కడ. లేదు లేదు సార్, ఇప్పుడు లేదు కదా. 9 ఇస్తే ఏమొస్తుంది? ఏమి రాదు. ఒకసారి చూద్దామండి.
ఓకే ఓకే Yes. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రీవియస్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. ఐ వాంట్ టు ప్రింట్ ఓన్లీ సాలరీ. ఏ విధంగా అర్థం చెప్పండి. దీపక్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి సార్ క్వశ్చన్. ఐ వాంట్ టు ప్రింట్ ఓన్లీ దీపక్ శాలరీ. మై టేబుల్ ఈస్ డిస్ప్లేడ్ ఆన్ ఫస్ట్ అండి, ఇక్కడ ఉంది చూడండి. ఐ వాంట్ టు ప్రింట్ ఓన్లీ దీపక్ శాలరీ. $4 పెట్టాలి సార్ అక్కడ. ఇంకా దీపక్ ఎన్నో అతను 6th person. 6th person కదా. Yes sir. సో సింపుల్లీ ఇన్ దిస్ వే వీ కెన్ ప్రింట్. అదిగోండి దీపక్ శాలరీ, అదిగోండి దీపక్ శాలరీ ఈస్ 23,000. ఓకేనా. నౌ యువర్ డౌట్ ఏమిటండి, మీ డౌట్ ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ 8th ఇస్తే ఏం, 9th ఇస్తే ఏం జరుగుతుంది, అంతే కదా. Yes sir. 9 లేదు కదా, ఏం ప్రింట్ అవ్వచ్చు చూడండి. అదిగోండి నథింగ్. మీరు వన్ మోర్ యాడ్ చేసుకున్నాం అనుకోండి అక్కడ క్యాట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఈఎక్స్లోకి వెళ్ళి emp.txtలో వన్ మోర్ యాడ్ చేసుకున్నాం, 9th person యాడ్ చేశాను, ఆ 9th person మనకు వచ్చేస్తుంది. ఓకేనా. ఓకే సార్. అండ్ ఇన్ దిస్ వే వీ కెన్ ప్రింట్ ఎనీ కాలమ్ ఎనీ రో. ఓకేనా, బై యూజింగ్ దిస్ nr వేరియబుల్. ఓకేనా. నౌ వన్ మోర్ సింటాక్స్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు సపరేట్ ఈచ్ కాలమ్ అండి. I want to separate each column with some this dash symbol, nothing but hyphen symbol. నా కాలం మధ్యలో స్పేస్ కాకుండా ఒక చిన్న ఐఫోన్ సింబల్ రావాలండి. నౌ వీ కెన్ చేయొచ్చు చూడండి. చూద్దాం, ఫస్ట్ అవుట్పుట్ చేసి అదే చూద్దాం చూడండి. అదిగోండి, అర్థమైందా? ఏమైంది నాకు ఇక్కడ కాలం మధ్య. ఫర్ ఎగ్జాంపుల్ అదిగోండి, ఫస్ట్ అజయ్ అంట, సునీల్ సంథింగ్ ఈ విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ విధంగా రాస్తాను, ఇప్పుడు అర్థమవుతుంది చూడండి. ఇప్పుడేమవుతుంది చూడండి, అదిగోండి అర్థమైందా? మై ఒరిజినల్ టేబుల్ ఈజ్ ఇన్ దిస్ వే. ఇక్కడ ఒకసారి చూడండి కర్సర్. బట్ యూజింగ్ దిస్ కమాండ్, యూజింగ్ దిస్ వేరియబుల్, ఐ ఆమ్ మాడిఫైడ్ దిస్ వే. ఓకేనా. చిన్న ఐఫోన్ సింబల్ వస్తూ ఉంటుంది. ఓకేనా. మీరు ఇక్కడ ఏ సింబల్ ఇస్తే అది వస్తుందండి. మీరు ఇక్కడ ఏ సింబల్ వస్తే అది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ ఇచ్చాను, అదిగోండి స్టార్ స్టార్ స్టార్, అదిగోండి స్టార్స్ వస్తుంది. ఓకేనా. సపరేషన్స్ అనమాట, అంతే. జస్ట్ కొంత గ్యాప్ మీరు చూడటానికి సంథింగ్ బాగుంటుంది. ఓకేనా. అదే జస్ట్ ఈ చేరు జస్ట్ ఉంది అని చూపిస్తున్నాను. ఓకేనా. ఇదంతా యూజ్ అవుతుంది మీకు. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ nr వేరియబుల్. సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అవర్ nr. ఓకేనా. nf యూజ్ చేయరండి మీరు. nf ఏమి యూజ్ చేయరు. nf ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే మీకు డేటా పర్ఫెక్ట్గా ఉందా లేదా పర్టికులర్ కాలంలో, అప్పుడు చెక్ చేస్తారు. ఓకేనా. డిస్ప్లేయింగ్ పర్పస్ ఓన్లీ nr వేరియబుల్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా. మోస్ట్ ప్రాబబ్లీ అదండి. దిస్ ఈజ్ అబౌట్ అవర్ ఏమిటండి AWK బిల్ట్ ఇన్ వేరియబుల్స్. ఓకేనా. నౌ టుడే అవర్ టాపిక్ ఈస్ AWK స్క్రిప్టింగ్ స్ట్రక్చర్ అండి. AWK స్క్రిప్ట్ స్ట్రక్చర్. సో AWK ఏ స్ట్రక్చర్లో ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ సి స్ట్రక్చర్ చెప్పగలరా మీరు? సి లాంగ్వేజ్ స్ట్రక్చర్, సి ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్. జస్ట్ ఓవరాల్గా చెప్పండి చాలు. ఎట్లా ఉంటుందండి సి ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్? చెప్పగలరా ఎవరైనా? సి ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్. ఫస్ట్ హెడర్ ఫైల్స్ డిక్లరేషన్ సార్. ఎస్, హెడర్ ఫైల్స్ కంటే కూడా ఇంకేం చెప్పొచ్చు? ఆ వర్డే గుర్తురాక హెడర్ ఫైల్స్ అని చెప్పేసి. డాక్యుమెంటేషన్ ఏమిటంటే డాక్యుమెంటేషన్ కాదండి, ప్రీ ప్రాసెస్ డైరెక్టరీస్. హ్యాష్ నే మనం ప్రీ ప్రాసెస్ అంటాం అక్కడ కదా. సో సింప్లీ మనకు అర్థమైన లాంగ్వేజ్ లో మీరు చెప్పినట్టు చాలా బాగుందండి. హెడర్ ఫైల్స్, ఇంకా హెడర్ ఫైల్స్, ఇంకా మెయిన్ ఫంక్షన్. మెయిన్ ఫంక్షన్. ఇన్ దట్ మెయిన్ ఫంక్షన్ వేరియబుల్ సంథింగ్ మొత్తం రాస్తారు. మెయిన్ ఫంక్షన్ ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏమైనా ఫంక్షన్స్ ఉంటే ఫంక్షన్స్ రాస్తారు. ఓకేనా, అంతే కదా. ఏమైనా ఫంక్షన్స్ ఉంటే ఫంక్షన్ రాస్తారు. దట్ ఈస్ ద ప్రైమరీ స్ట్రక్చర్ ఆఫ్ అవర్ సి ప్రోగ్రామింగ్. C++ అని అంతే, ఏదైనా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం AWK స్క్రిప్ట్ స్ట్రక్చర్. స్క్రిప్ట్ ఈజ్ నథింగ్ బట్ ప్రోగ్రామ్ అండి. ఓకేనా. స్క్రిప్ట్ ఈజ్ నథింగ్ బట్ ప్రోగ్రామ్. సింప్లీ AWK ప్రోగ్రామ్ స్ట్రక్చర్. ఇప్పుడు మనం ప్రోగ్రామ్స్లోకి వెళ్తున్నామండి. ఓకేనా. ఇప్పుడు దాకా మనం జస్ట్ AWK కమాండ్ని ఏ విధంగా యూజ్ చేస్తామని నేర్చుకున్నామండి. కమాండ్ ఓన్లీ AWK కమాండ్ గురించి మాత్రమే డిస్కస్ చేసాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో, ఓకేనా,
ఏడబ్ల్యూకే ప్రోగ్రామ్ని మీరు ఏ విధంగా బిల్డ్ చేయవచ్చు. దాకా మీరు సింగిల్ లైన్లో ఏమేమి రాశారు, ఓన్లీ కమాండ్లో సంథింగ్ వేరియబుల్స్ యూజ్ చేసి సంథింగ్ ఇదిగోండి ఏ విధంగా ప్రింట్ చేస్తాం రాసాం. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాయవచ్చు అని చెప్పాము. ఏడబ్ల్యూకే ఈజ్ యూజ్డ్ యాజ్ కమాండ్, ఆల్సో వీ కెన్ యూజ్డ్ యాజ్ ప్రోగ్రామ్ అని చెప్పాను కదా. ఏడబ్ల్యూకేని మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగా కూడా యూజ్ చేయవచ్చు, యాజ్ వెల్ యాజ్ ఏడబ్ల్యూకే కమాండ్ని మీరు జస్ట్ ఒక కమాండ్ లాగా కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు దాకా మనం ఎగ్జాంపుల్స్ ఏం చెప్పాము అంటే ఏడబ్ల్యూకేని ఒక కమాండ్ లాగా ఏ విధంగా రాసుకోవచ్చు చెప్పామండి. ఇప్పుడు ఏడబ్ల్యూకేని ఒక ప్రోగ్రామ్ లాగా ఏ విధంగా రాసుకోవచ్చు చూద్దాం. ఓకేనా. సో సింప్లీ ఏడబ్ల్యూకే కమాండ్ ఈజ్ యూజ్డ్ యాజ్ programming language also. This program is nothing but a script. So simply awk script or awk program structure is as follows అండి. చూడండి ఒక్కసారి, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 3 మేజర్ పార్ట్స్ అండి. ఓకే, సి లాంగ్వేజ్లో మనకి అదిగోండి హెడర్ ఫైల్స్ డిక్లరేషను, యాజ్ వెల్ యాజ్ మెయిన్ ఫంక్షను, సంథింగ్ ఏదైనా ఫంక్షన్స్ ఉంటే ఫంక్షన్స్ ఎట్లా అయితే ఉంటుందో ఏడబ్ల్యూకే ప్రోగ్రామ్ స్ట్రక్చర్ కన్సిస్ట్ ఆఫ్ 3 మేజర్ పార్ట్స్. మా మస్ట్గా ఎగ్జామ్స్లో ఉంటుందండి మీకు. ఓకేనా, ఎగ్జామ్స్లో 8 మార్క్స్ క్వశ్చన్ మస్ట్గా ఉంటుంది. ఓకేనా, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఏడబ్ల్యూకే అంటాడు, ఇవన్నీ మీరు రాయాల్సి వస్తుంది. ఓకేనా, ఏడబ్ల్యూకే కన్సిస్ట్ ఆఫ్ 3 మేజర్ పార్ట్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఇనిషియలైజేషన్ అండి. ఫస్ట్ వన్ ఈజ్ ఇనిషియలైజేషన్ పార్ట్, and next one is body part, and next one is end of the jobs, end of the job. Okay, nothing but end part అండి. ఓకేనా, end part. సింప్లీ ఇంకోసారి మళ్ళీ చెబుతున్నా అండి. ఏడబ్ల్యూకే ప్రోగ్రామింగ్ కన్సిస్ట్ ఆఫ్ 3 మేజర్ పార్ట్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఇనిషియలైజేషన్. ఓకేనా, ఇనిషియలైజేషన్. నెక్స్ట్ వన్ ఈజ్ బాడీ, లాస్ట్ వన్ ఈజ్ ఎండ్. ఓకేనా, మరి బిగిన్లో ఏం రాస్తారు? సింప్లీ ఇనిషియలైజేషన్లో ఏం రాస్తారు? ఇనిషియలైజేషన్లో మీరేం రాస్తారు అంటే బిగిన్ అనే కీవర్డ్ రాస్తారండి. ఓకేనా, ఇన్ ది ఇనిషియలైజేషన్ పార్ట్, మీరు ఏం రాస్తారు? విత్ ది హెల్ప్ ఆఫ్ బిగిన్ కీవర్డ్, విత్ ది హెల్ప్ ఆఫ్ క్యాపిటల్ బిగిన్ అండి. ఓకేనా, క్యాపిటల్ రాసి వస్తుంది మీకు. ఓకేనా, విత్ ది హెల్ప్ ఆఫ్ క్యాపిటల్ బిగిన్ వీ కెన్ ఇనిషియలైజ్, యాక్షన్స్ని ఇనిషియలైజ్ చేస్తారు. ఓకేనా, మీకు ఈ ప్రోగ్రామ్ ఏ టాస్క్ని పర్ఫామ్ చేయాలో ఆ మొత్తం కూడా బాడీ పార్ట్లో రాస్తారండి. ప్యాటర్న్ యాక్షన్స్. సో సింపుల్ మీకు ఏ యాక్షన్స్ అయితే పర్ఫామ్ చేయాలో ఆ యాక్షన్స్ అన్నిటినీ మీరు బాడీలో రాస్తారు. లాస్ట్ పార్ట్ ఈజ్ ఎండ్ పార్ట్ అండి. మీరు బిగిన్ చేశారుగా, లాస్ట్ వన్ ఎండ్ చేస్తారు. ఓకేనా, ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్లో మనకు అర్థమవుతుందండి. దిస్ ఈజ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఏడబ్ల్యూకే ప్రోగ్రామ్ ఆర్ ఏడబ్ల్యూకే స్క్రిప్ట్ అండి. ఓకేనా, కన్సిస్ట్ ఆఫ్ 3 మేజర్ పార్ట్స్ ఓన్లీ. జస్ట్ రాసి చాలు మీరు. ఓకేనా, కన్సిస్ట్ ఆఫ్ 3 మేజర్ పార్ట్స్. ఇనిషియలైజేషన్. ఓకేనా, we can initialize using begin keyword. Body part, in this body part what we have write ఏం రాస్తామండి? in this body part consist of what task actually perform. ఓకేనా, మీ ఏ టాస్క్ అయితే మీరు చేయాలి ఈ ప్రోగ్రామ్తో, మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది బాడీ పార్ట్లో రాస్తారు. లాస్ట్ వన్ ఈజ్ ఎండ్ పార్ట్. సో సింప్లీ ఏం లేదండి, మన సి లాంగ్వేజ్ చూస్తే ఇదేమో ఓపెన్ బ్రేస్, ఇదేమో క్లోజ్ బ్రేస్ లాగా వర్క్ అవుతుంది. ఓకేనా, చూద్దాం, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దామండి, మనకు అర్థమవుతుంది. ఓకేనా, సో దాని మీనింగ్ ఇక్కడ రాసామండి. ఇనిషియలైజేషన్లో ఏముంటుంది, బాడీలో ఏముంటుంది, యాజ్ వెల్ యాజ్ ఎండ్లో ఏం రాస్తుందని చెప్పాము. ఓకేనా, సేమ్ అంతే ఉంటుంది, ఏం లేదు. ఇనిషియలైజేషన్. ఓకే, ఇనిషియలైజేషన్లో బిగిన్ ఉంటుంది. ఈ బిగిన్లో మీరు సెవరల్ యాక్షన్స్ని ఇనిషియలైజ్ చేస్తారు. బిగిన్ అంటే మీనింగ్ ఏమిటి? మీకు ఏదైతే టాస్క్ పర్ఫామ్ చేయాలో ఆ టాస్క్ మొత్తం బిగిన్లో బాడీలో రాస్తారు. ఎండ్లో ఏం రాస్తారు? ఎండ్ ఆఫ్ ది పార్ట్. ఓకేనా, ఎస్. నెక్స్ట్ వన్ హియర్ ఏడబ్ల్యూకే ఆపరేటర్స్ అండి. సి లాంగ్వేజ్లో మనకు ఆపరేటర్స్ ఉన్నాయి, ఏమేమి చెప్పగలరా? సి లాంగ్వేజ్, ఇవన్నీ సి లాంగ్వేజ్లో ఉన్నాయో చూడండి ఒకసారి. ఆపరేటర్స్ లాజికల్, రిలేషనల్, అసైన్మెంట్. ఓకేనా, మ్యాచ్ ఇది లేదండి. సి లాంగ్వేజ్లో మ్యాచ్ ఆపరేటర్ ఏం లేదు కదా. ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఉన్నాయి, మళ్ళీ కండిషన్ ఆపరేటర్స్. ఓకేనా, మ్యాచ్ అనేది లేదు. ఓకేనా, operators and AWK operators. Okay, na, yeah, there are 7 operators are there, like C language or any other programming language. Arithmetical operators like implement plus minus into modulo or division. Logical operators, logical operators అక్కడేమో and or not కదా, and or not. ఇక్కడ కూడా సేమ్ అంతేనండి. ఓకేనా, and or not. రిలేషన్ ఆపరేటర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు స్మాల్. ఓకేనా, స్మాల్ దాన్ ఈక్వల్ టు సమ్. దీస్ ఆల్ సేమ్ సి లాంగ్వేజ్. ఓకేనా, అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్ ఓన్లీ మనకి ఈక్వల్ టు ఉంది కదా, ఇక్కడ చూడనేమో మనకి. ఓకేనా, అసైన్మెంట్ ఆపరేటర్స్ ఈక్వల్ టు, ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, ఇంటూ. సో అర్థమెటికల్ ఆపరేటర్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ అసైన్మెంట్. అర్థమెటికల్ ఆపరేటర్స్ విత్ ది హెల్ప్ ఆఫ్
అసైన్మెంట్. ఓకే, సార్ దాంట్లో కూడా ఉంది కదా సార్ షార్ట్ హ్యాండ్ నోటేషన్. షార్ట్ హ్యాండ్స్ ఉన్నాయండి అక్కడ కూడా ఉంటాయి మనకి. ఓకేనా, షార్ట్ హ్యాండ్స్ అంటే అక్కడ పోస్ట్ ఇంక్రిమెంట్స్ ప్రీ ఇంక్రిమెంట్స్ ఉంటాయి కదా, అక్కడ యూజ్ చేస్తాం అది. అంతేనా? ఎస్ సార్. సో అక్కడ మనకి జస్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఈక్వల్ మాత్రం చెప్పుకుంటాం. ఓకేనా, ప్రాబ్లం ఏంటంటే మ్యాచ్ ఆపరేటర్స్. దీన్ని ఏమంటాం, ఈ సింబల్ ఏమంటారు? నెగోషియన్ కదా, నెగోషియన్ నాట్ నెగోషియన్. ఓకేనా, మ్యాచ్ ఆపరేటర్స్ ఈక్వల్ టు ఉంది కదా, మనకి కంపారిజన్ చేయాలనుకోండి అప్పుడు యూజ్ చేస్తామండి ఇది. ఓకేనా, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ అండ్ ఆల్సో కండిషనల్ ఆర్ ఎస్. ఇక్కడ చెప్పండి, ఒక డౌట్ అడుగుతాను మిమ్మల్ని. కండిషనల్ ఆపరేటర్ ఆల్సో కాల్డ్ యాజ్, చెప్పగలరా? ఇంటర్వ్యూస్లో చాలా ఇంటర్వ్యూస్లో అడుగుతారండి ఇది. కండిషనల్ ఆపరేటర్స్ ఆల్సో కాల్డ్ యాజ్. సి లాంగ్వేజ్లో అంటాం మనం, నాట్ ఓన్లీ సి లాంగ్వేజ్, ఇన్ ఎవ్రీ లాంగ్వేజ్ కండిషనల్ ఆపరేటర్ ఆల్సో కాల్డ్ యాజ్ టెర్నరీ ఆపరేటర్ కదా, టెర్నరీ ఆపరేటర్ క్వశ్చన్ మార్క్ కోలన్. Conditional operators also called as question mark colon. So these all operators, almost all these all operators are available in our C language also. మనం కొన్ని చూద్దాం, ఒక ఎగ్జాంపుల్ కొన్ని ప్రోగ్రామ్స్ చూద్దామండి. ఓకేనా, మీ సిలబస్లో ప్రోగ్రామ్స్ ఏమి ఇవ్వలేదండి వాడు. ఓకేనా, నేను జస్ట్ థియరిటికల్ గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అంతే. ప్రోగ్రామ్ అయితే ఏం చెప్పలేదు. నేను ప్రోగ్రామ్ కూడా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మా ల్యాబ్లోకి ఎట్లా కావాల్సింది. ఓకేనా, సో లీవ్ దట్. సో దీస్ ఆల్ ఆర్ మై ఏంటండి ఆపరేటర్స్ ఇన్ AWK స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఓకేనా, అండ్ ఆల్సో హియర్ దేర్ ఆర్ సమ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ దేర్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, అర్థమెటికల్ ఎక్స్ప్రెషన్స్, రిలేషనల్ ఎక్స్ప్రెషన్, లాజికల్ ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్స్ అంటే ఏం లేదండి, మీరు ఈ ఆపరేటర్స్ని యూజ్ చేసి ఏదైనా స్టేట్మెంట్ రాస్తే దాన్నే మనం ఎక్స్ప్రెషన్స్ అంటాం. ఓకేనా, ఎస్, వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్? సి లాంగ్వేజ్ డెఫినేషన్ చెప్పండి. ఎక్స్ప్రెషన్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇన్ సి లాంగ్వేజ్? Expression is simply a line which is end with semicolon కదా అక్కడ సి లాంగ్వేజ్ లో, అంతేనా కదా? వాట్ ఈస్ ఎక్స్ప్రెషన్? ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎ స్మాల్ లైన్ ఇన్ ది ప్రోగ్రామ్ దట్ ఈస్ ఎండ్ విత్ సెమికోలన్. అది సి లాంగ్వేజ్ లో లేదా C++ లేదా జావాలో అయినా సేమ్ అదే డెఫినేషన్. ఇక్కడ కూడా ఎక్స్ప్రెషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే, ఓకేనా, ఎక్స్ప్రెషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ లైన్. Expression is nothing but a line which is built with the help of operators. ఆపరేటర్స్ సహాయంతో పైన రాసాం కదా ఈ ఆపరేటర్స్, ఈ 7 types ఆఫ్ ఆపరేటర్స్ లో ఏదో ఒక ఆపరేటర్ యూజ్ చేసి ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్లో లేదా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక లైన్ ఉంటే దాన్నే మనం ఏమంటామంటే ఎక్స్ప్రెషన్ అంటాం. ఓకేనా, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, సింపుల్ ఒక లైన్ ఉంటే దాన్నే మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటాం. అదే అర్థమెటికల్ ఆపరేటర్స్ యూజ్ చేసి ఒక లైన్ రాసినట్టయితే దాన్నే అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ అంటారు. రిలేషనల్ ఆపరేటర్స్ యూజ్ చేసుకొని సింగిల్ లైన్ ఉంటే దాన్ని మనం ఏమంటామండి, రిలేషనల్ ఎక్స్ప్రెషన్ అంటాం. సేమ్ యాజ్ లాజికల్ ఎక్స్ప్రెషన్స్. దీస్ ఆల్ ఆర్ సమ్ ఏంటండి ఎక్స్ప్రెషన్స్ ఇన్ అవర్ AWK. ఓకేనా, ఎస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్. ఇఫ్ ఐ వాంట్ టు పర్ఫార్మ్ సమ్ ఎడిషన్. ఓకేనా, ఎస్, వాట్ ఈస్ దట్? అదిగోండి AWK ఈజ్ మై కమాండ్ నేమ్. బిగిన్ ఎండ్ అని చెప్పాము కదా. బిగిన్లో ఏం రాస్తాం, మీకు ఏవేవైతే మీరు బిగిన్లో ఏం రాస్తారో ఏవేవైతే మీరు ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలో ఆ ఆపరేషన్ మొత్తం రాస్తాం. A = 50 డిఫైన్ చేసుకున్నాను, B = 20 డిఫైన్ చేసుకున్నాను. ప్రింట్ A + B = ఏమిటండి, యాస్టీస్ ప్రింట్ అవుతుంది ఇక్కడ. అదిగోండి A + B, ఇది ప్రింటింగ్ పర్పస్ అండి. ఓకేనా, A + B = ఇక్కడ ఏదైతే రాసానో అదే నాకు పర్ఫామ్ అవుతుందండి. A + B, ఏలో ఎంత ఉంది 50, Bలో 20 ఉంది. ఈ రిజల్ట్ ఇక్కడ ఉంటుంది, ఈ రిజల్ట్ దీనికి అటాచ్ అయ్యి టోటల్గా మనకి 70 అని ప్రింట్ అవుతుంది. చూద్దాం. దిస్ ఈజ్ మై ఎండ్. దిస్ ఈజ్ మై ఏమిటండి ఇనిషియలైజేషన్ పార్ట్, బిగిన్ పార్ట్ యాజ్ వెల్ యాజ్ ఎండ్ పార్ట్. ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేద్దాం చూడండి. ఒకసారి క్లియర్ చేద్దామండి. Now same syntax అండి. This is my initialization part, begin part, this is my body part, this is my end part. ఓకేనా, yes. A + B = 70. దిస్ ఈజ్ ఓన్లీ ప్రింటింగ్ పర్పస్. ఇది లేకపోయినా వస్తుందండి మనకి. ఓకేనా, ఇది మొత్తం లేకపోయినా వస్తుంది, అంటే A + B అని మనకు కనిపించాలి కాబట్టి ఇది రాసాం అంతే. ఓకేనా, యాక్చువల్ ఆపరేషన్ ఈజ్ పర్ఫార్మ్డ్ యూజింగ్ దిస్ వన్.
బ్రేసెస్లో ఏ ప్లస్ బి రాశారు కదా, దిస్ ఈజ్ యాక్చువల్ ఆపరేషన్, ఇది నా ప్రింటింగ్ పర్పస్. ఓకేనా, అదండి. సేమ్ మైనస్ కూడా అంతే, ఇక్కడ మీరు మైనస్ యూజ్ చేశారంటే మైనస్ వస్తుంది, ఇంటూ యూజ్ చేశారంటే ఇంటూ వస్తుంది, ప్లస్ మాడ్యులో సంథింగ్ ఆల్ ఆపరేటర్స్. ఒకసారి స్లైడ్ చూద్దాం. ఇదిగోండి, దిస్ ఇస్ మై అర్థమెటిక్ ప్లస్, దిస్ ఇస్ మై సబ్ట్రాక్షన్ మైనస్, మల్టిప్లికేషన్ ఇంటూ, డివిజన్ డివైడ్ బై, మాడ్యులో, అదిగోండి మాడ్యులో. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామండి, దిస్ ఇస్ మాడ్యులో. ఓకేనా, ఒక్కటి వచ్చిందంటే మనకి ఒక్క సింటాక్స్ తెలిసిందంటే ఆల్ ఆర్ సింపుల్. ఎస్, అదండి. ఏ మాడ్యులో బి ఈక్వల్ టు 10, హియర్ ఏ ఈజ్ 50, బి ఈజ్ 20, సో ఆల్ ఆర్ సేమ్. ఓకేనా, అదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ ఇవ్వండి ఇక్కడ, ఎస్ ఇక్కడ ఇంటూ ఇవ్వండి, అదిగోండి, ఎస్ అదిగోండి, ఏ ఇంటూ ఎస్, ఇక్కడ కూడా మార్చాలి కదా, జస్ట్ దిస్ ఈజ్ ఓన్లీ ప్రింటింగ్ పర్పస్, అది కూడా మార్చండి కావాలంటే. దిస్ ఈజ్ ఓన్లీ డమ్మీ, నథింగ్ బట్ మనకు అర్థం అవటానికి. చూడండి, రిజల్ట్ ఈజ్ సేమ్, బట్ అదిగోండి జస్ట్ మనకు తెలియటానికి ఇది. ఓకేనా, అదండి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మై, ఏమిటండి, దిస్ ఈజ్ నథింగ్ బట్ మై అర్థమెటికల్ ఆపరేటర్స్. ఓకేనా, ఇన్ ఏడబ్ల్యూకే. ఏమైనా డౌట్ ఉందండి ఇక్కడ? ఏమైనా డౌట్ ఉందా? డౌట్ ఉందా ఏమైనా? మాట్లాడరు. ఆమె డౌట్ ఉందా చెప్పండి, డౌట్ చూద్దాం మళ్ళీ. మా డౌట్ ఉందా? నేను సింగిల్ లైన్ రాశాను, మీరు మల్టిపుల్ లైన్స్లో రాసుకోవచ్చు. ఓకేనా, ఏడబ్ల్యూకే, నెక్స్ట్ లైన్ బిగిన్, నెక్స్ట్ లైన్ ఓపెన్ బ్రేస్, నెక్స్ట్ లైన్ ఏ ఈక్వల్ టు 50, నెక్స్ట్ లైన్ బి ఈక్వల్ టు 20, అట్లా లైన్ రాసుకోవచ్చు మీరు అట్లా లైన్. ఓకేనా, అదండి. ఓకేనా, మా నెక్స్ట్ మూవ్ అవచ్చా? చెప్పరు. నెక్స్ట్ మూవ్ అవచ్చా? ఓకేనండి. నెక్స్ట్ వన్, AWK can supports control structures like decision, loop as well as uncondition. ఓకేనా, AWKలో మనం డెసిషన్ మేకింగ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ కూడా రాసుకోవచ్చు అంట, లైక్ సింపుల్ ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్, కేస్ స్టేట్మెంట్స్. ఓకేనా, అండ్ ఆల్సో AWK ఆల్సో సపోర్ట్స్ లూప్స్ అండి, సేమ్ యాజ్ C++ లూప్స్, వైల్ లూప్, డూ వైల్ లూప్, ఫర్ లూప్, వీటిని కూడా మనం AWKలో రాసుకోవచ్చు. ఓకేనా, అండ్ ఆల్సో AWK కెన్ ఆల్సో సపోర్ట్ అన్కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్స్ లైక్ బ్రేక్, కంటిన్యూ. ఇవన్నీ సి లాంగ్వేజ్లో ఉన్నాయేనండి. ఓకేనా, ఇవన్నీ సి లాంగ్వేజ్లో, C++లో ఉన్నాయి, నథింగ్ న్యూ. ఓకేనా, న్యూ కాన్సెప్ట్ ఏమీ లేదండి. సి లాంగ్వేజ్లో ఉన్న ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్, కేసు, యాజ్ వెల్ యాజ్ వైలు, డూ వైలు, ఫర్, యాజ్ వెల్ యాజ్ బ్రేక్. ఓకేనా, కంటిన్యూ, దీస్ ఆల్ ఆర్ అవైలబుల్ ఇన్ అవర్ సి లాంగ్వేజ్. ఒక్కసారి వీటి ఎగ్జాంపుల్స్ కూడా చూద్దామండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ కండిషన్స్, ఓకేనా, ఇఫ్ కండిషన్స్ ఏమేమి ఉన్నాయండి, సింపుల్ ఇఫ్ యాజ్ వెల్ యాజ్ ఇఫ్ ఎల్స్, నెక్స్ట్ వన్ నెస్టెడ్ ఇఫ్. ఓకేనా, చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ప్రోగ్రామ్ రాస్తున్నాను అండి, AWK బిగిన్, NUM అనే ఒక వేరియబుల్కి 10 అసైన్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ 10 అనేది ఈవెన్ ఆర్డా టెస్ట్ చేస్తున్నాను అండి. సి లాంగ్వేజ్లో ఏదైతే లాజిక్ రాస్తామో సేమ్ లాజిక్ ఇక్కడ మెన్షన్ చేయవచ్చు. ఓకేనా, AWK బిగిన్ నమ్ ఈక్వల్ టు 10. ఓకే, ఈ 10 అనే వాల్యూ NUM అనే వేరియబుల్కి అసైన్ అయిపోయింది. ఇఫ్ NUM వేరియబుల్లో ఉన్నది డివైడ్ బై 2 ఈక్వల్ టు 0 అయితే ఏమని ప్రింట్ అవ్వాలి, ఈవెన్ అని ప్రింట్ అవ్వాలి, లేకపోతే ఆడ్ అని ప్రింట్ అవ్వాలి. బట్ హియర్ ఓన్లీ నేను సింపుల్ ఇఫ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఎల్స్ పార్ట్ రాయలేదండి. సింపుల్ ఇఫ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఎల్స్ పార్ట్ రాయలేదు. ఓకేనా, సేమ్ యాజ్ సి, నథింగ్, అంతేనండి. సిలో ఏదైతే వేరియబుల్స్ ఎట్లా అయితే డిఫైన్ చేసుకుంటామో, ఎట్లా అయితే ప్రింట్ చేస్తామో సేమ్ యాజ్ మనం ఇక్కడ AWKలో సేమ్ అంతే రాస్తామండి. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం, చూడండి ఏమవుతుందో. ఇక్కడ చూడండి, AWK బిగిన్ NUM ఈక్వల్ టు 10, ఇఫ్ NUM
డివైడ్ బై 2 ఈక్వల్ టు 0, దెన్ printf ఏమిటండి పర్సంటేజ్ డి, సేమ్ సింటాక్స్ ఓకేనా, సేమ్ సింటాక్స్ ఇన్ సి ఓకేనా. ఇప్పుడు మనకేమొస్తుంది 10 అనేది ఇచ్చాను కాబట్టి కాన్స్టెంట్ అది ఈవెనేనా అండి 10 Yes, sir. ఎస్ 10 మాడ్లో ఏమిటండి 10 మాడ్లో 2 ఈక్వల్ టు 0 నేనా, 0 Yes, కాదా, sir. 0 వస్తుంది కాబట్టి ఏమైనా ప్రింట్ అవుతుంది నాకు, ఏమైనా ప్రింట్ అవుతుంది 10 is even number. 10 ఈజ్ ఈవెన్. ఒకసారి చూడండి ఇదిగోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా ఇచ్చాను 11 ఇచ్చాను, ఇక్కడ ఏమవుతుంది ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి, ఏం రాదు సార్. ఏం రాదు, ఎందుకంటే ఎల్స్ పార్ట్ మనం రాలేదు కాబట్టి ఏం రాదు. ఎస్ ఎగ్జాక్ట్లీ అండి ఓకేనా. ఒకసారి క్లియర్ చేద్దాం. నౌ దిస్ ఈజ్ అవర్ సింపుల్ ఇఫ్ ఓకేనా. నెక్స్ట్ వన్ ఇఫ్ ఎల్స్లోకి వెళ్దామండి. ఏం లేదు, సేమ్ సింటాక్స్ AWK begin number equal to 11, if number divide by 2 equal to 0, equal to 0 అయితే ఏం రావాలి నాకు, ఈవెన్ రావాలి ఓకేనా. ఎల్స్ అదిగోండి ఎల్స్ ఇక్కడ రాశాను సేమ్ ఓకేనా. ఎల్స్ printf దట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఆడ్ నెంబర్ నమ్ ప్రింట్ అవ్వాలి ఓకేనా. సేమ్ సి లాంగ్వేజ్ అండి ఓకేనా. సింటాక్స్ కూడా మనకి ఎక్కడ చేంజ్ అవ్వదు. ఎక్కడ చేంజ్ అవుతుందంటే అది కొంచెం సింగిల్ కొటేషన్. ఒకసారి మీ సింటాక్స్ అప్ చూస్తే బిగిన్ నుంచి ఎండ్ వరకు మనకి సింగిల్ కొటేషన్ రాస్తాం, ఆ తర్వాత AWK అని రాస్తాం అంతే. ఒకసారి చూద్దామండి దీన్ని కూడా. మీరు కావాలంటే మల్టిపుల్ లైన్స్లో రాసుకోవచ్చు లేదా సింగిల్ లైన్ రాసుకోవచ్చు, మీ ఇష్టం అండి ఓకేనా. మీకు ఎట్లా కన్వీనియంట్ ఉంటే అట్లా రాసుకోవచ్చు. ఒక్కసారి ఏం జరిగింది ఇక్కడ చూడండి. బిగిన్ AWK బిగిన్ ఓపెన్ బ్రేస్ స్టార్ట్ నెంబర్ ఈక్వల్ టు 11, ఇఫ్ నెంబర్ డివైడ్ బై 2 ఈక్వల్ టు 0, printf ఏమిటండి ఈవెన్ నెంబర్ రావాలి, లేదా ఎల్స్ అదిగోండి ఎల్స్ ఓకేనా. printf ఆడ్ నెంబర్ ఓకేనా. నేను 11 ఇచ్చాను కాబట్టి ఏమొస్తుంది, దిస్ ఈజ్ ఆడ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రూ పార్ట్కి వెళ్తామండి మనం ఓకేనా. నౌ ఎస్ ట్రూ పార్ట్కి వెళ్దామండి. ఎస్ ఇప్పుడు 10 ఇద్దామండి లేదా 12 ఇద్దాం. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి. 12 is even number. 12 నథింగ్ బట్ ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా, ట్రూ అవుతుంది సార్. ఇందాక ఏమైంది, ఫాల్స్ అయింది. ఇందాక ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అయింది, ఇప్పుడేమో ట్రూ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. 12 ఈజ్ ఈవెన్ ఓకేనా. అదండి దిస్ ఈజ్ ద సింటాక్స్ ఆఫ్ అవర్ ఎల్స్ పార్ట్, నథింగ్ బట్ ఇఫ్ ఎల్స్ పార్ట్. నెక్స్ట్ వన్ ఇంకేముందండి ఇఫ్లో, సింపుల్ ఇఫ్ ఎల్స్. నెక్స్ట్ వన్ నెస్టెడ్ ఇఫ్. ఓకేనా, లేదా నెస్టెడ్ ఇఫ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎల్స్ ఇఫ్ లాడర్. ఎల్స్ ఇఫ్ లాడర్. అదేమిటంటే చూద్దాం. దట్ సింటాక్స్ ఈస్ AWK బిగిన్ A ఈక్వల్ టు 30 ఇచ్చాను నేను, ఇఫ్ A ఈక్వల్ టు 10 printf సంథింగ్, ఎల్స్ ఇఫ్ A ఈక్వల్ టు 20 ప్రింట్ 20 సంథింగ్ అట్లా నేను రాసుకోవచ్చు మీరు ఓకేనా. మీ ఓపిక 100 1000 ఓకేనా 1 lakh ఎన్ని లైన్స్ అని రాసుకోవచ్చు అండి ఓకేనా. చూద్దాం ఏమవుతుందో. నో ఎస్ ఎస్ ఎల్స్ ఇఫ్ లాడర్ ఇక్కడ ఎట్లా రాసాను చూడండి. మీకు అర్థమవుతుందా, నేను సింగిల్ లైన్లో అయినా రాసుకోవచ్చు, లైన్ బై లైన్ అయినా రాసుకోవచ్చు. ఒక్కొక్క ప్రోగ్రామ్కి వేరియన్స్ చూపిస్తున్నా అండి. ఫస్ట్ ఏమో సింగిల్ లైన్లో రాశాను, నెక్స్ట్ ఏమో సంథింగ్ మల్టిపుల్ లైన్స్ విత్ కాంబినేషన్ ఆఫ్ సింగిల్ లైన్స్, ఆ నెక్స్ట్ టైం రాశాను ఓన్లీ మల్టిపుల్ లైన్స్లో రాశాను చూడండి ఓకేనా. ఎట్లా అయినా రాసుకోవచ్చు మీకు అర్థం అవడానికి. ఇక్కడ ఏం రాశాను, AWK బిగిన్ సంథింగ్ A ఈక్వల్ టు 30 కాన్స్టెంట్ డిఫైన్ చేశాను. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది చెప్పగలరా, ఏం ప్రింట్ అవుతుంది నాకు, నేను కనుక ఎగ్జిక్యూట్ చేస్తే ఏం ప్రింట్ అవుతుంది, A equals to 30. A ఈక్వల్ టు 30 అంటే ఏ పార్ట్ అయినట్లు, ఏ పార్ట్ ఎగ్జిక్యూట్, లాస్ట్ ఎల్స్ ఇఫ్ సార్. లాస్ట్ ఓకే లాస్ట్ ఎల్స్ ఇఫ్ ఎగ్జిక్యూట్ అయింది. ఒకసారి చూద్దాం అనుకోండి. A ఈక్వల్ టు 30 ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ఫర్ ఎగ్జాంపుల్ A ఈక్వల్ టు 10 ఇచ్చానండి. ఇప్పుడు ఏమవుతుంది,
ఫస్ట్ కండిషన్ ట్రూ అవుతుంది సార్. ఫస్ట్ కండిషన్ ట్రూ అవుతుంది. ఎస్, ఓకేనా. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇఫ్ కండిషన్స్ ఇన్ AWK. ఓకేనా, అదండి. నౌ క్లియర్. ఇవన్నీ మీ ల్యాబ్ ప్రోగ్రామ్స్. సార్ ఓకేనా. ఇప్పుడు దాంట్లో ఎల్సీ ఫ్లాడర్ యూజ్ చేసాం కదా, అవును, దాంట్లో A = 40 అని పెడితే ఏం అవుట్పుట్ రాదు ఏమి రాదు అవుట్పుట్. చూద్దాం. ఓకేనా, చూద్దామండి ఏముంది. అవుట్పుట్ ఏమి రాదు. అది 100 ఇస్తాను, ఇవ్వచ్చా? అదిగోండి ఏమొచ్చింది. Yes. No. ఏం అప్పుడు లేదు. ఇంకొక ఎల్స్ స్టేట్మెంట్ రాయాలి కదా సార్. రాసుకోవచ్చు మీరు. ఎల్స్లో ఏం రాసుకోవచ్చు మీరు? ఇంకొక ఎల్స్లో ప్లీజ్ ఎంటర్ బిలో సంథింగ్ 10 అని, బిలో 30 అని రాసుకోవచ్చు కదా. ఎస్ సార్. ఎస్, మీ ఇష్టం. అది సి లాంగ్వేజ్లో మీకు ఐడియా ఉంటే ఇక్కడ మీ ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు అండి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓన్లీ 10 to 30 రాసాము ఇక్కడ. అంటే ఇక్కడ మనం చూడండి, ఇఫ్ కండిషన్స్ 10 to 30 రాసాము. మనం ఎల్స్ అని రాసుకొని ఏం రాసుకుంటాం? ప్లీజ్ ఎంటర్ ఓన్లీ 10 to 30 ఓన్లీ అని రాసుకోవచ్చు. ప్రాబ్లం ఎట్లా అని రాసుకోవచ్చు, మీకు అర్థం అవటం కావాల్సింది. ఓకేనా, అదండి. నౌ కమింగ్ టు అవర్ లూప్స్ అండి. కమింగ్ టు అవర్ లూప్స్. ఓకేనా. ఎస్, కమింగ్ టు అవర్ లూప్స్. యాక్చువల్గా లేవండి ఇవన్నీ మీకు. ఓకేనా, జస్ట్ ల్యాబ్ ప్రోగ్రామ్కి ఒక్కటి మాత్రమే ఉంటుంది, అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా. లూప్స్ ఇన్ AWK. ఓకేనా. లూప్స్ ఇన్ AWK ఈజ్ ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ లూప్స్ ఇన్ C or C++ ఆర్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావాలో అయినా ఓకేనా, సిలో అయినా, C++లో ఏవైతే లూప్స్ ఉన్నాయో అవే లూప్స్ మనకి AWKలో ఉన్నాయండి. What are the loops in C, C++ as well as Java? First one is for, next one is while, next one is do while కదా. ఎట్లా అని చెప్పొచ్చు. ఫస్ట్ సెకండ్ అని లేదండి, 3 లూప్స్ ఉన్నాయి. ఫర్ లూప్, వైల్, డూ వైల్. ఓకేనా, ఫర్, వైల్, డూ వైల్. మరి సింటాక్స్ ఏమిటి? ఫర్ సింపుల్ సింటాక్స్ అండి. సి లాంగ్వేజ్లో ఏవైతే సింటాక్స్ ఉందో సేమ్ సింటాక్సెస్ అండి, ఆల్ లూప్స్. చూద్దాం. సి లాంగ్వేజ్లో లూప్ సింటాక్స్ ఏమిటండి? అసలు లూప్ అంటే మీనింగ్ ఏమిటి? What is the meaning of loop? Simply loops are statements. Loops are statements. ఇంకా చెప్పాలంటే loops are iterative statements. ఓకేనా, iterative అంటారు. ఓకేనా, loops are iterative statements. It repeats a condition. It repeats a statement. It repeats a statement number of times. Depends upon ఏంటండి? కండిషన్. అంతే కదా. మీరు ఏవైనా కండిషన్స్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తూ ఉంటే వాటిని మనం లూప్స్ అంటాం. ఈ ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలో దేని మీద డిపెండ్ అవుతుంది? కండిషన్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా, ఆల్ లూప్స్ ఆర్ వర్కింగ్ సేమ్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ లూప్ సింటాక్స్ ఉంటుంది. ఫర్ ఇనిషియలైజేషన్, ఓకేనా, కండిషన్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, ఏదైతే యాక్షన్ పర్ఫామ్ చేయాలో ఆ యాక్షన్. సి లాంగ్వేజ్లో ఈ యాక్షన్ని మనం ఏమంటాము అంటే స్టేట్మెంట్స్ అంటామండి కదా. స్టేట్మెంట్స్ అంటాము. ఒక్కసారి చూడండి ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు ప్రింట్ ఓన్లీ 1 to 5 నెంబర్స్ అండి. ఐ వాంట్ టు ప్రింట్ ఓన్లీ 1 to 5 నెంబర్స్. ఎట్లా రాస్తాం? AWK బిగిన్ ఫర్ i = 1, 1 నుంచి ప్రింట్ అవ్వాలి కాబట్టి. i <= 5 వరకు అవ్వాలి కాబట్టి i++, అట్లా రాసుకోవచ్చు. ప్లస్ i రాసుకోవచ్చు, లేదా i++ రాసుకోవచ్చు, మీ ఇష్టం సింటాక్స్. ఓకేనా. దేన్ని ప్రింట్ చేయాలి? మనం ఐని ప్రింట్ చేయాలి. సో వాట్ ఈస్ మై అవుట్పుట్? 1 to 5. సేమ్ సి లాంగ్వేజ్ లాగానే ఉంది కదా. ఉందా లేదా? సి లాంగ్వేజ్ లాగానే. సార్ AWK లో లూప్స్ కి ఒరిజినల్ లూప్స్ కి సింటాక్స్ డిఫరెన్స్ ఉంది కదా సార్. కొంచెం డిఫరెన్స్ అంతే. సింటాక్స్ ఏం లేదండి, సింటాక్స్ ఏం డిఫరెన్స్ లేదు కదా. అదిగోండి ఓన్లీ మీకు ఇక్కడ అదిగోండి, అక్కడేమో printf %i సంథింగ్ i అనే సంథింగ్ రాసుకుంటారు స్టేట్మెంట్. అక్కడ బిగిన్ ఉండదు, ఇక్కడ బిగిన్ ఉంటుంది. ఇక్కడ అదిగోండి సమ్ సింగిల్ కొటేషన్, అది మాత్రమే డిఫరెన్స్. రిమైనింగ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఈ సేమ్. ఓకేనా, స్ట్రక్చర్ ఈ సేమ్. ఒకసారి చూడండి, అదిగోండి 1 to 5 మెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు ప్రింట్ ఓన్లీ 1 to 100 నెంబర్స్. ఏమవుతుంది? 100 మెన్షన్ చేసుకోండి ఇక్కడ. అదిగోండి 100 నెంబర్స్. ఓకేనా, ఓకేనా. దిస్ ఈజ్ నాట్ షెల్. షెల్ మళ్ళీ వేరండి.
మన థర్డ్ యూనిట్లో చెప్పుకున్నాం షెల్ ప్రోగ్రామింగ్, అక్కడ లూప్స్ వేరు, మళ్ళీ అక్కడ సింటాక్స్ వేరు. ఇది అదే షెల్ సార్ నేను అంటుంది, ఆ సింటాక్స్ కి ఈ సింటాక్స్ కి డిఫరెన్స్. ఇది షెల్ కాదు కదా, ఇది yes. ఏడబ్ల్యూకే కదా. ఓకేనా, ఏడబ్ల్యూకి వేరు, షెల్ వేరు. అదండి, డోంట్ కన్ఫ్యూజ్. మీరు ఒక్కసారి ఏం జరుగుతుందంటే మొత్తం నేర్చుకున్న తర్వాత మీకు అంత కన్ఫ్యూజన్. ఇప్పుడు మీరు ఒక్కసారి నేర్చుకున్న తర్వాత మొత్తం కన్ఫ్యూజనే. మొత్తం కన్ఫ్యూజన్ అంటే మీనింగ్ ఏంటి? షెల్ సింటాక్సా, ఏడబ్ల్యూకే సింటాక్సా, ఎట్లా రాయాలి అని మీకు చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది కదా. ఎస్ సార్. వస్తుందండి, ప్రాబ్లం లేదు. మళ్ళీ 2-3 సార్లు చూసుకుంటే ప్రాబ్లం పోతుంది. ఓకేనా, అదండి. అందుకోసం మనం ఏడబ్ల్యూకే మీద అంత ఫోకస్ చేయము. ఓకేనా, జస్ట్ అది ఇట్లా ఉంది అని చూపిస్తున్నాను అంతేనండి. అందుకోసమే మీ పాయింట్ ఆఫ్ వ్యూ, మీ టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏడబ్ల్యూకే జస్ట్ ఇట్లా ఉంటుందని చెబుతాడులే కానీ ఎగ్జాంపుల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదండి. ఓకేనా, ఎగ్జాంపుల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఒకవేళ ఎగ్జాంపుల్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీకు రెండు మిక్స్ అయిపోతాయి. కొంత సింటాక్స్ ఏమో షెల్ వస్తుంది, కొంత సింటాక్స్ ఏమో ఇది వస్తుంది, చివరిగా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. అది సంగతి. జస్ట్ ఇట్లా ఉంటుంది అని చూపిస్తున్నాను అంతే మీకు. కమింగ్ టు అవర్ నెక్స్ట్ లూప్, దట్ ఈజ్ వైల్ లూప్ అండి. ఎస్, వైల్ లూప్ సేమ్ యాజ్ సి సింటాక్స్. ఒకసారి చూడండి, i = 0 ఆర్ i = 1 వైల్ మై కండిషన్ ప్రింట్ i ఇంక్రిమెంట్ వాల్యూ. ఓకేనా, సేమ్ యాజ్ సి లాంగ్వేజ్. ప్రిన్సిపల్ ఈజ్ సేమ్. ఓకేనా, ఏ విధంగా వర్క్ అవుతుందో సేమ్ ప్రిన్సిపల్ ఈజ్ సేమ్. అనుకోండి, ఇక్కడ ఏం రాసాం, ఏడబ్ల్యూకే బిగిన్ i = 1 ఇనిషియలైజేషన్. ఫర్క్ బదులు ఐ రాసాం, ఫర్క్ బదులు వైల్ రాసాం అంతే. ఇక్కడ ఫర్క్ బదులు ఓన్లీ ఐ వైల్ రాసామండి, వైల్ కండిషన్. ఓకేనా, అక్కడేమో ఫర్లో ఏం రాస్తాం, ఇక్కడ ఫర్ రాస్తాం. ఓకేనా, ఫర్ i = సంథింగ్ రాస్తాం. ఇక్కడ నాకు వైల్ కండిషన్ ఇక్కడ రాసుకున్నాం, ప్రింట్ 6 వరకు రాసుకున్నాను. ఓకేనా, సేమ్ యాజ్ వర్కింగ్ సేమ్ యాజ్ ఫర్. అదండి, ఫస్ట్ ఇనిషియలైజ్ అవుతుంది i = 1. ఓకేనా, 1 అనే వాల్యూ ఐకి ఇనిషియలైజ్ అవుతుంది. వైల్ i <6. ఓకేనా, రిపీట్ అవుతూ ఉంటుంది ఎంతవరకు, 6కి వచ్చేంత వరకు. ఆ తర్వాత ప్రింట్ అవుతూ ఉంటుంది. 6 కంటే అబోవ్ అయితే నథింగ్, 5 కంటే అబోవ్ అయితే ఏమవుతుంది, ఫెయిల్డ్ అవుతుంది, టెర్మినేట్ అయిపోతుంది. ఓకేనా, లూప్స్ మీకు తెలిసి ఏ విధంగా వర్క్ అవుతాయి. సేమ్ యాజ్ నెక్స్ట్ లూప్, దట్ ఈస్ డూ వైల్. బట్ డూ వైల్ ఈజ్ నాట్ ఇన్ అవర్ షెల్ కదా. డూ వైల్ ఈజ్ నాట్ ఇన్ షెల్. డూ వైల్ ప్లస్లో ఏమొచ్చింది షెల్లో, చెప్పగలరా? షెల్ ప్రోగ్రాంలో డూ వైల్ ప్లేస్లో ఏ లూప్ ఆక్యుపై చేసింది చెప్పండి, తెలీదా? ఇన్ అవర్ షెల్ ప్రోగ్రామింగ్ there are 3 loops are there actually: for loop, while loop, and third one is until. Okay na, but until is not presented in our awk. Okay na, adandi until em chestundandi, until is exactly reverse of that particular while em chestundi ante, while lo em jarugutunదంటే if condition is true then only statements are executed. But in until, if condition is failed then statements are executed. Okay na, while ki exactly opposite until ki exactly opposite while. But here awk there is no until loop. Okay na, C language lo etla aithe manaku do while undo, same as in our awk scripting language do while is presented. Syntax is same. చూడండి, awk begin i = 1 do print, ఒకటి ప్రింట్ చేస్తాం, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ రాసాం, వైల్ ఆ తర్వాత కండిషన్ రాసుకున్నాం. చూడండి, వైల్ ఆ తర్వాత కండిషన్ రాసుకున్నాం. చూడండి, ఓకేనా, అదండి, వర్కింగ్ ఈజ్ సేమ్. ఓకేనా, వర్కింగ్ ఈజ్ సేమ్ యాజ్ ఇన్ అవర్ సి లాంగ్వేజ్. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూడండి, చూడండి ఏం జరిగిందో చూడండి. ఇక్కడ నా 5 వరకు ప్రింట్ అయినాయి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కండిషన్ ఫెయిల్ చేద్దామండి ఈసారి.
I here is greater than, is greater than 6. Very single quotation, yes. చూసారా, ఇఫ్ కండిషన్ ఈస్ ఫెయిల్డ్, కండిషన్ ఫెయిల్డ్ అయినా సరే ఒక్క స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది చూడండి. అర్థం కాలా? డూ వైల్ అంతే కదా, కండిషన్ ఫెయిల్డ్ అయినా సరే ఒక్కసారి కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సి లాంగ్వేజ్ కూడా సేమ్ అంతే, ఇక్కడ కూడా మనకి సేమ్ అంతేనండి. అమ్మ అర్థమవుతుందా మీకు? ఎస్ సార్. ఎస్, కండిషన్ ఫెయిల్డ్ అయినా సరే ఎన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి? వన్ స్టేట్మెంట్. చూసారా, కండిషన్ ఫెయిల్ చేశాను, ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ అవర్ లూప్స్ అండి. దిస్ ఈజ్ అబౌట్ అవర్ లూప్స్ ఇన్ ఏడబ్ల్యూకే. ఓకేనా? ఎస్. నెక్స్ట్ వన్ ఈజ్ స్ట్రింగ్ ఫంక్షన్స్ అండి. నెక్స్ట్ వన్ ఈజ్ స్ట్రింగ్ ఫంక్షన్స్ ఇన్ ఏడబ్ల్యూకే. సి లాంగ్వేజ్లో స్ట్రింగ్ ఫంక్షన్స్ చెప్పగలరా? స్ట్రింగ్ కంకాటినేషన్. ఇంకా కొన్నింటి లిస్ట్ అవుట్ చేయండి. సి లాంగ్వేజ్లో స్ట్రింగ్ ఫంక్షన్స్. కాపీ ఫంక్షన్, స్ట్రింగ్ కాపీ, స్ట్రింగ్ లెంత్, ఓకేనా, స్ట్రింగ్ సబ్ స్ట్రింగ్, ఓకేనా, దోస్ ఆల్ ఆర్ మై స్ట్రింగ్ ఫంక్షన్స్ ఇన్ సి లాంగ్వేజ్. సేమ్ యాజ్ in our AWK, there are some string functions are there. Those are like string length, nothing but length of, string index, string substring, split, sub. ఒక్కొక్క స్ట్రింగ్ ఏం చేస్తుంది దాని యొక్క సింటాక్స్ ఏంటో చూద్దామండి. ఓకేనా? కమింగ్ టు స్ట్రింగ్ లెంత్, ఎస్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ చెప్పగలరా? స్ట్రింగ్ లెంత్, స్ట్రింగ్ లెంత్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు కౌంట్ ది నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ది గివెన్ స్ట్రింగ్. ఫర్ ఎగ్జాంపుల్, నేను స్ట్రింగ్ లెంత్ 4 అని ఇచ్చానండి. ఏం జరుగుతుంది? స్ట్రింగ్ లెంత్ 4 అని ఇచ్చాను. వాట్ ఈస్ మై అవుట్పుట్? 5. NAGUL, 5 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి 5 అని అవుట్పుట్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇండెక్స్. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ఇండెక్స్ చెప్పగలరా? ఏం చేస్తుంది ఇండెక్స్? ఏం చేస్తుంది? దిస్ ఈజ్ అనదర్ స్ట్రింగ్ ఫంక్షన్. ఇట్ గివ్స్ అవుట్పుట్ యాజ్ ఫస్ట్ పొజిషన్. ఓకేనా? ఫస్ట్ పొజిషన్ ఆఫ్ ది సబ్ స్ట్రింగ్ విత్ ఇన్ ది స్ట్రింగ్ అంటే మీనింగ్ ఏంటి చెప్పగలరా? ఫస్ట్ పొజిషన్ ఆఫ్ ఏ అంటే ఏ క్యారెక్టర్ నుంచి మనకి సబ్ స్ట్రింగ్ అనేది వస్తుందో ఆ క్యారెక్టర్ యొక్క పొజిషన్. ఎగ్జాంపుల్ చెప్పగలరా? ఎగ్జాంపుల్ చెప్పగలరా? ఫస్ట్ పొజిషన్ ఆఫ్ ఏ సబ్ స్ట్రింగ్ విత్ ఇన్ ఏ స్ట్రింగ్. ఎగ్జాంపుల్ ఏదో ఒక స్ట్రింగ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. స్ట్రింగ్ అనే వర్డ్ తీసుకుంటే రింగ్ అనేది ఒక సబ్ స్ట్రింగ్ అయితే థర్డ్ పొజిషన్ అవుట్పుట్. ఎస్, ఎగ్జాక్ట్లీ అండి. ఓకేనా? అదండి, స్ట్రింగ్ అనేది ఒకటి తీసుకున్నారు అంటే మీరు RING ఏమవుతుంది? సబ్ స్ట్రింగ్ అవుతుంది. దానికి పొజిషన్ STR, థర్డ్ వన్, అంటే 3 రిజల్ట్ వస్తుందండి. ఓకేనా? అదండి, ఎగ్జాక్ట్లీ ఐడియా ఉందండి మీ అందరికీ. నెక్స్ట్ వన్ సబ్ స్ట్రింగ్. ఇదేంటో, ఇదేమిటి సబ్ స్ట్రింగ్? స్ట్రింగ్ లోపల స్ట్రింగ్ అంటే ఏంటి? సబ్ స్ట్రింగ్ రిటర్న్స్ ది సబ్ స్ట్రింగ్ ఫ్రమ్ ది గివెన్ స్ట్రింగ్. చెప్పగలరా? సబ్ స్ట్రింగ్ ఫ్రమ్ ది స్ట్రింగ్ అనే స్ట్రింగ్ తీసుకుంటే RING అనేది అవుట్పుట్ చేస్తుంది సార్, డిస్ప్లే చేస్తుంది. ఎస్, మీకు స్ట్రింగ్లో సపరేట్ చేసి చూపిస్తుంది సబ్ స్ట్రింగ్ని. ఓకేనా? అక్కడేమో కౌంట్ ఇస్తుంది, ఇక్కడేమో సబ్ స్ట్రింగ్ అంటే ఇదొక స్ట్రింగ్ అదొక స్ట్రింగ్, నథింగ్ బట్ 2 సెపరేట్ స్ట్రింగ్స్ లాగా మీకు చూపిస్తూ ఉంటుందండి. ఎస్. నెక్స్ట్ వన్ స్ప్లిట్. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ స్ప్లిట్? సేమ్ స్ప్లిట్ కన్ఫ్యూజన్ ఏం లేదు, లిటిల్ బిట్ ఆఫ్ డిఫరెన్స్. స్ప్లిట్ ఏం చేస్తుంది? దిస్ ఈజ్ అనదర్ టైప్ ఆఫ్ ఫంక్షన్. దిస్ డివైడ్స్ స్ట్రింగ్ ఇంటూ 2 సబ్ స్ట్రింగ్స్ యూజింగ్ ఫీల్డ్ సపరేటర్. అంటే
సబ్స్ట్రింగ్ నాకు ఏది ఇన్పుట్గా తీసుకుంటుందంటే ఫీల్డ్ సపరేటర్ ఇన్పుట్గా తీసుకుంటుందండి. ఇదేం చేస్తుందంటే ఆ ఫీల్డ్ సపరేటర్ని యూజ్ చేసి 2 స్ట్రింగ్స్గా చేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నాగులు మీరా ఇచ్చాను నేను, నాగులు మీరాని స్ట్రింగ్గా ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫీల్డ్ సపరేటర్ నేను ఎల్ దగ్గర ఇచ్చానండి, ఆఫ్టర్ ఎల్ ఇచ్చాను. అప్పుడు ఏం చూస్తుంది, నాగుల్ ఈజ్ వన్ స్ట్రింగ్, మీరా ఈజ్ అనదర్ స్ట్రింగ్ సపరేటెడ్ విత్ సమ్ ఫీల్డ్ సపరేటర్ డాట్. అర్థమైందా? కంప్లీట్ స్ట్రింగ్ ఉంటే 2 సపరేట్ స్ట్రింగ్స్గా చూపిస్తుంది ఏదో ఒక సపరేటర్ని యూజ్ చేసి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫీల్డ్ సపరేటర్ స్ప్లిట్. ఓకేనా? ఓకేనా? నెక్స్ట్ వన్ ఎస్యూబి. ఎస్, ఎస్యూబి ఈజ్ అనదర్ ఫంక్షన్. ఇదేం చేస్తుందండి? సబ్స్టిట్యూషన్స్ చేస్తుంది సార్. సబ్స్టిట్యూషన్ మీన్స్ రీప్లేసెస్ ద స్ట్రింగ్. 2 స్ట్రింగ్స్ని రీడ్ చేస్తుంది. ఎక్కడ రీప్లేస్ చేయాలో అక్కడ రీప్లేస్ చేస్తుందండి. నాగుల్ మీరా సయ్యద్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నాగుల్ సయ్యద్, ఎస్, నాగుల్ సయ్యద్ ఈజ్ ఎ స్ట్రింగ్, వన్ స్ట్రింగ్, మీరా ఈజ్ అనదర్ స్ట్రింగ్. ఐ వాంట్ టు రీప్లేస్ మీరా ఆఫ్టర్ నాగుల్. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? నాగుల్ మీరా సయ్యద్ ఇట్లా వస్తుందండి. ఓకేనా? ఏ స్ట్రింగ్ తర్వాత లేదా ఏ స్ట్రింగ్ ముందు వేరే స్ట్రింగ్ని ఇన్సర్ట్ చేయటమా లేదా అనేది ఎస్యూబి అనేది చూస్తూ ఉంటుంది. ఓకేనా? దీస్ ఆల్ ఆర్ అబౌట్ డిఫరెంట్ సబ్ స్ట్రింగ్స్ ఇన్ అవర్ ఏంటండి సబ్ స్ట్రింగ్స్, ఎస్యూబి, ఎస్టిఆర్, యాజ్ వెల్ యాజ్ స్ప్లిట్, ఇండెక్స్. ఓకేనా? స్ట్రింగ్ లెంత్, దీస్ ఆల్ ఆర్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఇన్ అవర్ ఏడబ్ల్యూకే. వీటిలో చాలా వరకు మన సి లాంగ్వేజ్లో ఉన్నాయనండి. ఓకేనా? వీటిలో చాలా వరకు మనకి సి లాంగ్వేజ్లో ఉన్నవే అండి. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ అవర్ టుడేస్ క్లాస్. ఓకేనా? దెర్ ఈజ్ ఓన్లీ వన్ క్లాస్ అండి, ఓన్లీ వన్ రిమైనింగ్ క్లాస్, గుడ్ ఫైల్స్, గుడ్ ఫిల్టర్స్. ఓకేనా? ఇంకా అయిపోయిందండి యూనిట్. ఓకేనా? అదండి, దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ అవర్ యూనిట్. ఒక్కసారి సిలబస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, లాస్ట్ టాపిక్లో ఉన్నాం. ఆ లాస్ట్ టాపిక్ చాలా చిన్నదండి, చాలా చిన్న టాపిక్. ఓకేనా? ఒక్కసారి ఓపెన్ చేద్దాం. సో 4 యూనిట్స్ ఆర్ కంప్లీట్ అండి సక్సెస్ఫుల్గా. ఎందుకంటే ఒక్కసారి 4 యూనిట్ చూస్తే ఫిల్టర్స్, గ్రెఫ్ ఫ్యామిలీ, అదర్ ఫిల్టర్స్, స్ట్రీమ్ ఎడిటర్ సెడ్, ఏడబ్ల్యూకి ప్యాటర్న్ స్కానింగ్ అండ్ ప్రాసెసింగ్ లాంగ్వేజ్. ఓకేనా? అదిగోండి, ఓన్లీ ఈ టాపిక్ మాత్రమే మీకు మిగిలింది. గుడ్ ఫిల్టర్స్ అండ్ గుడ్ ఫైల్స్ అండ్ గుడ్ ఫిల్టర్స్. చాలా చిన్న టాపిక్. ఓకేనా? జస్ట్ 2 మార్క్స్ టాపిక్ అండి. ఇది చదివితే మీకు అర్థమైపోతుంది, యూనిట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఆల్ 4 యూనిట్స్ ఆర్ కంప్లీటెడ్. ఓకేనా? 15 ఎవరైనా స్టార్ట్ చేశారా అండి? 15 స్టార్ట్ చేశారా ఎవరైనా?